హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాపల్లీస్ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు రాగి పిండితో ఇంట్లోనే ఎలా కప్ కేక్స్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లో ఒక ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లం పొడి, పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ బాగా బీట్ చేసుకోవాలి. కేక్ని ఎంత బాగా మనం బీట్ చేసుకున్నామంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్. అలాగే ఒక కప్పు రాగి పిండి బాగా చల్లించుకోవాలి, ఏమీ లేకుండా, డస్ట్ ఏమి లేకుండా. అలాగే పావు కప్పు గోధుమ పిండి, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా జల్లించుకోవాలండి. ఒక స్పూన్ కోకో పౌడర్, చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి, పిల్లలు ఇష్టంగా తినాలి కదా. ఇవన్నీ తిప్పుకుంటూ ఉండాలి, వీలైనంత వరకు ఎక్కువగా బీట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి, ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి. చూసారు కదా, చాలా టైట్ కన్సిస్టెన్సీలో ఉంది బ్యాటరు. కేక్ బ్యాటర్లా రావడానికి మనం కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మైదాతో తినే కేక్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మైదాతో ఉండే కేక్కి ఏమాత్రం తీసిపోదు. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కప్ ప్రీహీట్ చేసుకుందాం ఎయిర్ ఫ్రైయర్ని ఒకసారి. కప్ కేక్స్కి మౌల్డ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే సరే, లేదంటే గ్లాస్లో కానీ స్టీల్ కప్స్లో కానీ ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దాంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో బేకింగ్ ఆప్షన్ ఉంటుంది, 160 డిగ్రీస్ 30 మినిట్స్. మన కేక్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా ఫ్లఫీగా వచ్చాయో. చాలా బాగున్నాయండి, మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు తింటూ. డ్రై ఫ్రూట్స్, హెల్దీ రాగి పిండితో ఇలా వారంలో కనీసం 2-3 టైమ్స్ పిల్లలకి ఏదైనా ఇస్తే చాలా మంచిది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.